హాయ్ అండి, అందరికీ నమస్కారం. శుభ సోమవారం, శుభోదయం అండి. ఈరోజు సోమవారం రోజు ఉదయం వ్లాగ్ అన్నమాట. ఇది మా పూజా విధానం. మా వారు నేను కలిసి ఎలా పూజ చేసుకుంటాం, ఎలా అభిషేకం చేసుకుంటాం అన్నది మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. మీకు ఈ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి. చూసి శివుడికి శుభకరుడైన శివుడికి అభిషేకం చేసుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి అని అంటారు. ఖచ్చితంగా వీలున్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా శివాభిషేకం చేసుకోండి. వీలున్నంత వరకు చాలా మంచి జరుగుతుందని ఖచ్చితంగా నేనైతే చెప్పగలను అనమాట. ఇదిగోండి, మేమైతే ఒకటి సిద్ధం చేసుకుంటున్నాము. నేనైతే మొత్తం పూజా సామాగ్రి అంతా తోమి తెచ్చుకున్నాను కదా, వాటన్నిటికీ బొట్లు అవి పెట్టి సిద్ధం చేస్తున్నాను. మా వారైతే పువ్వులను అయితే అలంకరిస్తున్నారనమాట. ముందులాగా మా లక్ష్మీ అమ్మవారి చిన్న విగ్రహం ఉంటుంది కదండి, ఆ విగ్రహానికైతే గంధం కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. మీరు కూడా చూడండి. శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే, పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే, నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా, శ్రీ మహాలక్ష్మి నమోస్తుతే, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః అని అనుకుంటూ అమ్మవారికి అయితే బొట్లయితే పెట్టేసుకున్నానమాట. మీరు చూడండి, మీకు చూపిస్తాను నేను ఎలా పెట్టుకున్నాను ఏంటన్నది. ముందు గంధం పెట్టుకుని తర్వాత ఇలాగ కుంకుమ అద్దుతానమాట. చాలా ముచ్చటగా అనిపిస్తారండి నాకు ఆ బొట్లు పెట్టుకున్నాక అమ్మవారిని చూస్తే. ఎంతో అదృష్టంగా భావిస్తానమాట. ఈ చిన్న విషయానికే మీరు ఎంత పొంగిపోవాలని మీరు అనుకుంటే అనుకోవచ్చు, కానీ నాకైతే స్వయంగా అమ్మవారికే బొట్టు పెట్టినట్టు ఫీల్ అయ్యి ఎంతో ముచ్చట పడిపోతానమాట ఆ బొట్లు పెట్టుకున్నాక. చూసుకున్నాను చూడండి, మీరు కూడా చూసారు కదా, బొటనవేలు సైజులోనే ఉంటుందండి. చిన్న విగ్రహం అనమాట, కానీ చాలా కళగా ఉంటారు అమ్మవారు. అమ్మవారికి బొట్లు పెట్టేసి అమ్మవారికి పెట్టుకోవడానికి ఆసనంలాగా చిన్న ప్లేట్ ఉంటుందండి, ఇత్తడి ప్లేటు. ఆ ప్లేట్లో కూడా గంధం కుంకుమతో బొట్లు పెట్టి అప్పుడు ఆ ప్లేట్లో అమ్మవారిని పెట్టేసుకుని చిన్న చిన్న పీటలు ఉంటాయి, ఆ పీట మీద పెట్టుకుంటానమాట. అది అమ్మవారికి మేము వేసే ఆసనం అనమాట. ఇకపోతే ఆవు పాలు అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయండి, గడ్డ కట్టేసినాయి అనమాట. వాటిని కరగబెట్టి ఇలాగ అభిషేకం కోసం అయితే సిద్ధం చేస్తున్నాను. ఈరోజు ఆవు పాలు, అలాగే విభూది కలిపిన నీళ్లు, అలాగే గంధం పొడి కలిపిన నీళ్లతోటి అభిషేకం అనమాట. ఆ మూడింటితో చేసిన తర్వాత నీళ్లతో ఆయన ఎంత వీలుంటే అంతసేపు అభిషేకాన్ని అయితే చేసుకుంటారు. అది వచ్చి శివయ్యని పెట్టే ఆసనం అనమాట. అది పైన సిద్ధం చేస్తున్నాను. ఇక్కడ అభిషేకం కోసం కింద ఎలాగా రాగి పళ్ళని అయితే పెట్టుకున్నాను. అదిగోండి, శివయ్యని నందీశ్వరిని ఆ రాగి పళ్ళల్లో ఆశీనులు కండనేసి అభిషేకం కోసం అని చెప్పేసి ఆయన అక్కడ పెట్టుకుంటున్నారనమాట. ముందుగా ఈ దేవుడి గది అంతా శుభ్రం చేసేసుకుని తడిబట్ట పెట్టేసుకుని ఆ పీట కూడా శుభ్రంగా తడిబట్ట పెట్టి తుడిసేసుకుంటానండి. తుడిసేసుకుని పసుపు కుంకుమ జల్లి అప్పుడు ఆ ప్లేట్ పెట్టి పూజ చేసుకుంటామన్నమాట. ఇది మా పూజా విధానం. తప్పో ఒప్పో మాకైతే తెలీదు. మాకు తెలిసిన మేరకు మేమైతే ఇలాగే ప్రతి సోమవారం, అంటే రోజు చేసుకుంటామండి, ప్రతి సోమవారం అయితే ఇలా మొత్తం అన్నీ శుభ్రంగా తోముకుని తెచ్చుకుని ఇలాగా కొంచెం టైం పడుతుంది అనమాట. ఇవన్నీ మళ్ళీ గంధం కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకునేసరికి కొంచెం టైం పడుతుంది అనమాట. నేను ఒకటి చేస్తే ఆయన ఒకటి చేస్తే అలా ఇద్దరం కలిసిమెలిసి చేసుకుంటాం కాబట్టి పర్వాలేదులేండి, చేసేసుకుంటాం అనమాట. నేను బొట్లు అవి పెడతా ఉంటే ఆయన పువ్వుల అలంకారం చేసేస్తున్నారు, మీరు చూస్తున్నారు కదా. ఆయనకి అలవాటే లేండి, ఒకవేళ నేను లేకపోయినా ఆయన చేసుకుంటారు, కాకపోతే కొంచెం తడబడతారనమాట. నేనుంటే అన్నీ 1 by 1 అయితే ఇలాగ చక్కగా అందించేస్తాను అనమాట. ఇదిగో నైవేద్యం కోసం అరటిపళ్ళు తీసుకొచ్చారు, అరటిపళ్ళను కూడా పళ్ళెంలో పెట్టి సిద్ధం చేస్తున్నాను. ముందు తమలపాకులు పెట్టి తమలపాకుల మీద ఈ అరటిపళ్ళని అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అభిషేకం చేసుకోవడమే. ఓం నమః శివాయ. అదిగోండి, దీపం కుందుల్లో కూడా కొబ్బరి నూనెలండి, మేము ఆడించుకున్న కొబ్బరి నూనె అండి. మాకు కొబ్బరి తోటలోంచి కొబ్బరికాయలు తెస్తారు కదా, అవి కొట్టి ఆడించుకున్న కొబ్బరి నూనె. చాలా రోజులైంది ఆడించి. అప్పుడు నేను ఈ కొబ్బరి ముక్కలు కోసేటప్పుడు వీడియో కూడా పెట్టాను, మేడ మీద కోసుకుంటూను. ఆ కొబ్బరి నూనె ఉన్నదండి, కొబ్బరి నూనెతోనే దీపారాధన చేసుకుంటామండి మేము. ఆవు నెయ్యి అంటే మనకి జెర్సీదే కానీ నాటు ఆవు నెయ్యి అయితే దొరకడం లేదు. అందుకని చెప్పేసి ఇంకా స్వచ్ఛంగా మనం ఆడించుకున్న కొబ్బరి నూనె కాబట్టి, కల్తీ లేనిది కాబట్టి ఇదే బెస్ట్ కదా అని చెప్పేసి కొబ్బరి నూనెతోనే వెలిగించుకుంటాం మేము. ఇదిగోండి, దీపం కుందులు కూడా సిద్ధం చేసుకుంటున్నాను. ముందు తైలం వేసేసి తర్వాత ఒత్తులు వేసుకుని సిద్ధం చేస్తున్నాను అనమాట. చెప్పాను కదండి, అలా కొంచెం పని ఎక్కువే ఉంటుంది ఈరోజైతే. ఓం నమః శివాయ, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అని ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని జపించుకుంటూ అలాగా ఒకటి రెడీ చేసేసుకుంటున్నాను అనమాట.
ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఇంక దీపం కుందులు అన్నీ రెడీ అయిపోతే మా వారైతే ఎదుగుండి గంధం పెట్టుకుని గంధం మీద కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటున్నారు. చాలా చేదస్తామండి బాబు ఈయనకి. నేనైతే ఏది ఉన్నా ఏది లేకపోయినా ఉండాల్సింది మనం మనసు అర్పించి భగవంతుడి మీద దృష్టి పెట్టి చేసుకోవాలి అంటాను. కానీ ఏది లేకపోయినా ఏది తక్కువైనా ఊరుకోరండి. ఆయనకి చాలా చేదస్తాం అనమాట. ఇకపోతే పూజ ప్రారంభించమని చెప్తున్నాను. తడుముకుంటూ ఉంటారండి. అదిగో చూడండి ఎలా వెతుక్కుంటున్నారో. కొంచెం తడిమేసుకుంటారనమాట. నేను గుర్తు చేయాలి ప్రతి విషయాన్ని. ఇక అభిషేకం మొదలు పెట్టండి అని చెప్తాను. అభిషేకం మొదలు పెట్టుకుంటున్నారు. ఓం నమ శివాయ. ఓం శివాయ నమః. విభూది అది నేను కలుపుతున్నానమాట. చిన్న చిన్న ఎత్తడి గిన్నెలు ఉన్నాయి కదండి మా ఇంట్లో, వాటిలో ఇలాగ విభూది గంధం పొడి వేసి నేను కలిపేసి ఆయన అందిస్తూ ఉంటే ఆయన అభిషేకం చేసేసుకుంటారనమాట. ఓం నమ శివాయ. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాజూటగంగోత్తరం గైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే వటాధో నివాసం మహట్టాట్టహాసం మహాపాపనాశం సదా సుప్రకాశం గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే గిరీంద్రాత్మజా సంహృతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం పరబ్రహ్మ బ్రహ్మాదిభిర్ద్వంద్వమానం శివం శంకరం శంభుమీశానమీడే కపాలం త్రిశూలం కరాభ్యం దదానం పదాంబోజనం రాయకామం దదానం బలివర్ధయానం సురాణం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్యమిత్రం అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే స్వయం యః ప్రభాతే నరశూలపాణే పటే స్తోత్రరత్నం తిహ ప్రాప్యరత్నం సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై సమారాధ్య మోక్షం ప్రయాతి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపజ్యోతి నమోస్తుతే అంటూ నేను చదువుతూ ఉంటాను, ఆయన పూజ చేసుకుంటూ ఉంటారనమాట అండి. అలాగా దీపారాధన అయితే చేసేస్తున్నారనమాట.
ఆయన వెలిగించేసుకున్న తర్వాత నేను కూడా దీపారాధన అయితే చేసుకుంటున్నాను. నేనైతే ఆయన చేస్తే చాలు అంటాను, మీరు చేస్తే మాకు అందరికీ వచ్చిద్దంటండి, మీరు చేస్తున్నారు కదా చాలు అంటాను. కానీ చెప్పాను కదా ఆయనకి చేదస్తాం అని చెప్పేసి ఈయన వెలిగించుకో అంటారు. అందుకనేసి ఇటుపక్క కుందులో అయితే ఆయన చెయ్యి మీద నేను చెయ్యి వేసి వెలిగించేయమన్నాను అనమాట. ఇంకా ఎందుకంటే అక్కడ కూర్చోవడానికి ఒకళ్ళకే వీలవుతుంది, చిన్న పూజా మందిరం కదండి, అందుకని చెప్పేసి. ఓం నమ శివాయ. ఇప్పుడైతే ధూపం దీపం నైవేద్యం సమర్పించేసాం కదా, ఈసారి పంచోపచార పూజ అయితే చేసుకుంటాం అన్నమాట అండి. శ్రీ గణేశుల వారికి ఫస్ట్ పూజ చేసుకుని ఆ తర్వాత శివయ్య పూజ చేసుకుంటాం అన్నమాట. ధూపం దీపం నైవేద్యం సమర్పయామి, ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి అనేసి కొద్దిగా నీళ్ళనైతే చల్లుకున్నారనమాట. ఇప్పుడు శ్రీ గణేశుడు పూజ చూడండి ఎలా తడుముకుంటున్నారో. ముసలాయన అంటే ఒప్పుకోరు మళ్ళీను. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్ఘం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పశ్మహే. ఓం శ్రీ గణేశాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ గణేశాయ నమః అని చెప్పేసి పసుపు కుంకుమ అక్షతలు పూజ చేసేసి ఆ తర్వాత పుష్పాన్ని గంధంలో ముంచి ఆ రెండింటిని కలిపి సమర్పించేస్తామండి. అదే మా పంచోపచార పూజ. మేము చేసుకునే పూజా విధానం అయితే ఇదేనండి. కానీ మనస్ఫూర్తిగా స్వామి మీద భక్తితో అంతకు మిక్కిలి ప్రేమతో అయితే పూజ అయితే చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఆ భగవంతుడి దయ, మేము చేయాల్సింది మాత్రం మేము చేసుకుంటాం, మేము ఇలాగే చేసుకుంటామండి. మా పూజా విధానం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఏదన్నా పొరపాటు జరుగుతుంది అని అనిపిస్తే అది కూడా ఎవరైనా తెలిసిన వాళ్ళు చూస్తే అది కూడా మాకు తెలియజేయండి. తప్పకుండా మేము తెలుసుకుని మార్చుకునే ప్రయత్నం అయితే చేసుకుంటాం అనమాట. ఈలోపు ఏదో కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళారు. ఇప్పుడు నేను పంచోపచార పూజ నేను చేసుకుంటాను అనమాట. ఆ పీట మీద ఇప్పుడు నేను కూర్చుంటాను అనమాట. అదండి విషయం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార ముఖ్య బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ వశిష్ఠకుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చితశేఖరాయ చంద్రార్కవైశ్యానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ. పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఆయనైతే కొబ్బరికాయ కొట్టేసి తెచ్చేసారనమాట అండి. అది కూడా అక్కడ పెట్టేసుకుని పూజ అయితే ముగించేస్తున్నాం. ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా కర్పూర నీరాజనాన్ని సమర్పించేసుకుంటే మా శివ పూజ సమాప్తం అనమాట. సోమవారం రోజు మా భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకున్న శివ పూజా విధానం ఇదేనమాట అండి. ఈ పూజా విధానం మా పద్ధతి మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ. చూసారు కదండి, ఎదురుగా ఉన్న శివయ్య క్యాలెండర్ చూసి నమస్కరించుకోవడం ఆయనకు అలవాటు. అదే చేస్తున్నారు ఇప్పుడు. ఓం నమ శివాయ. నేనైతే హారతినిచ్చేద్దాం కదా అని చెప్పేసి సిద్ధం చేస్తున్నాను అనమాట. ఎప్పుడు కూడా పూజ అయిపోయిన తర్వాత అలాగే లెంపలేసుకోవాలండి. అది భక్తిహీనం, క్రియాహీనం, మంత్రహీనం అంటారు కదా. మన చదివిన మంత్రాల్లో ఏమన్నా తప్పులున్నా, మనం పూజించే మన భక్తులే ఉన్న తప్పులున్నా, చేసే క్రియలే ఉన్న తప్పులున్నా మన్నించమని ఖచ్చితంగా లెంపలైతే వేసుకుంటాము. అదిగోండి కర్పూర నీరాజనాన్ని అయితే సమర్పించేస్తున్నాము. ఇప్పుడు కర్పూరానంతరం ఆచమనీయం కూడా సమర్పించేసి అప్పుడు కర్పూర హారతిని అయితే కళ్ళకు అద్దుకుంటాం అనమాట. మేమే కాదండి, మీరు కూడా కళ్ళకు అద్దుకోండి. మా శివయ్యని కోరిన కోరికలు ఇచ్చే కొంగు బంగారం మా శివయ్య. తప్పకుండా మీ మనసులోని న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే కోరుకోండి, తప్పకుండా ఆయన వింటారు. ఓకేనా? అయితే హారతిని మీరు కూడా తీసేసుకోండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. బోళా శంకర్ భగవానికి జై. బోళా శంకర్ భగవానికి జై. బోళా శంకర్ భగవానికి జై. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇకపోతే ఎక్కడక్కడ సర్దేసుకుని ఇంకా లేచేస్తున్నాం. కింద కూర్చుంటే లేవడం కొంచెం కష్టమే. మా వారు లేచుంటే చెయ్యి అందిస్తారండి, ఆయన ఇంకా లేవలేదు. అదిగో అభిషేక జలాన్ని అయితే చల్లుతున్నారనమాట. నిజంగా అదే నాకు చాలా అదృష్టంగా భావిస్తానండి. శివయ్యకి అభిషేకించిన జలాన్ని మనం చల్లుకునే అదృష్టం చాలా అదృష్టంలాగా అనిపిస్తుంది నాకైతే. ఇదండి పూజ అంతా అయిపోయిన తర్వాత పూజా మందిరం అలా ఉంది. ఆయన అయితే సాష్టాంగ నమస్కారం చేసేసుకుంటున్నారు. అంటే పూజా మందిరం పూర్తిగా కాళ్ళు చాపుకోవడానికి కుదరదండి, వెనక ద్వారబంధం అడ్డు ఉంటుంది, అందుకనేసి అలాగే నమస్కరించుకుంటారనమాట. ఇదండి మా పూజా మందిరం, మా పూజ, సోమవారం రోజు మా అభిషేకం ఎలా ఉన్నదన్నది తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో అయితే ఇంకా ఇక్కడితో క్లోజ్ చేస్తాను. తర్వాత మధ్యాహ్నం అది వంట ఏం చేశాను, బ్రేక్ఫాస్ట్ ఏం చేశాను అన్నది నేను ఇంకో వీడియోలో అప్లోడ్ చేస్తాను.